నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. వైభవంగా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పలు మండపాలలో ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వ్యభిచారం, ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం. నిర్మల్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ 2 మహిళలతో పాటు ఒక వ్యక్తి అరెస్టు. ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ఘనంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేశారు. సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. భక్తులతో మారుమోగుతున్న శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా అవతారమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజి చారి, అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ అన్నదానం చేయాలనుకునేవారు ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించాలని అన్నారు. అలాగే ఆలయంలో తులాభారం, కుంకుమార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని కోరారు. ఈ కార్యక్రమంలో సాదం ఆనంద్, యాటగారి సాయన్న, పూజారి నరహరి, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. साथ में जाओ।
రూపంలో వాళ్ళు విషయాన్ని గమనించి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వారు దండశాలకు వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించి మీరు అభివృద్ధి తర్వాత పన్నెండు సతీష్ గోవిరామ్ గారు వారు కూడా అమ్మ అన్నప్రసాదానికి కుమారి మాటలుగా కుమారి దుర్గాదేవి కార్యక్రమంలో పాల్గొని వారితో పాటు దేవీ నవరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని దుర్గామాత ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారిగా దర్శనమిచ్చారు. అనంతరం పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మండపాల ఆవరణలో మహిళలు బతుకమ్మలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా గుండంపల్లి గ్రామంలో గల దుర్గామాత వద్ద యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ओम अपागम रक्षा सरसतंब ग्रहमुत्तम महग्रहेतो चंद्रायुक्तदुष्टः ग्रहणलेयस्यं निरुद्राजिष्टं सर्गरा पुष्टिकारकं मलाहपरिकं रोगा सर्गरा समन्विता पंचामृतमहानेकं स्नानार्थं सद्गृह्यतां नमः. ओम नमः बुद्धवालः सर्वशुद्धवालो मणिवालः ఉన్నప్పటికీ అక్కడ మనం రోజు ఎక్కువ రావడం ఈ విధంగా 2016లో వచ్చింది అంటే మళ్ళీ ఈ సంవత్సరమే ఒక రోజు జరుగుతుంది. ఇంతకుముందు 2016లో వచ్చింది కాబట్టి మళ్ళీ నిర్మల్ జిల్లాలో పోలీసులు వ్యభిచారం, ఇసుక మాఫీపై ఉక్కుపాదం మోపారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. నిర్మల్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 మహిళలతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా ఇసుక, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కరుడుగట్టిన స్మగ్లర్ షేక్ రఫూబ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు గత కొన్ని రోజులుగా ధర్మాబాద్ కేంద్రంగా చుట్టుపక్కల గల 6 జిల్లాల్లో రేషన్ బియ్యంతో పాటు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇంతమంది మేడం ముగ్గురు స్మగ్లర్ ఉన్నాడు. ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే మన బైన్సాకి సంబంధించిన ఇబ్రహీం అనే వ్యక్తి, ఇతను కలిపి రైస్ వీళ్ళందరూ కలిపి
తాహిర్ని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు. తాహిర్ ఇబ్రహీంకి ఈ రోజు సుపారీ ఇచ్చి అతన్ని ఎత్తుకెళ్ళి చంపడానికి ట్రై చేసినందుకు మనం ఆల్రెడీ నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశాము. ఈ కేసుకి సంబంధించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కేసెస్లో కూడా అతనికి అరెస్ట్ చూపిస్తాము. ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, అలాగే గ్యాంగ్ ఫైల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది నిర్మల్ జిల్లాలో అదే నిర్మల్ టౌన్లో ఒక పెద్ద వ్యభిచారం ర్యాకెట్ని పోలీసులు ఛేదించడం జరిగింది. మన ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా దీంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బేగం. ఈమె ఒక ఇంటి దగ్గర తీసుకుని అక్కడ చాలామంది అమ్మాయిలు తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఐఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్ ఒక విటుడిని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్, తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. నేను మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తీసుకురావడము, ఆ ఇసుక బైన్సా, ముధోల్ అండ్ తానూరు ఈ ఏరియాస్ నిర్మల్లో కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇసుక అక్రమ రవాణాల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతన్ని ఇదివరకు మనం చాలాసార్లు కేసులు పెట్టడం జరిగింది. ఇతని మీద తానూరులో, ముధోల్లో, తర్వాత బైన్సాలో, ఆ తర్వాత మన నిర్మల్ టౌన్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా సరే మనము అరెస్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇతను చాలా పోలీసులు భయపెట్టడము, అలాగే మహారాష్ట్ర పోలీసులను కూడా గాయపరిచాడు అనేసి చెప్తూ ఉన్నారు. దీన్ని కూడా వెరిఫై చేయాలి. ఇతన్ని చాలాసార్లు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే పారిపోయి బెయిల్ తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నాడు. లాస్ట్ 1 year నుంచి మనము ఇసుక తర్వాత పీడిఎస్ రైస్ అక్రమ రవాణా మీద చాలా ఉక్కుపాదం మోపాము. ముఖ్యంగా బయట స్టేట్స్ నుంచి వచ్చి మన స్టేట్లో, మన డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ మీద దృష్టి సారించి వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇతని పేరు రౌఫ్ అని ఉన్నారు, షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీం అనే అతను. ఇతను ధర్మాబాద్కి చెందిన అతను. ఇతను ధర్మాబాద్లో ఒక చాలా పెద్ద గొడవను పెట్టుకున్నాడు. మన దగ్గర పీడిఎస్ వాళ్ళందరి నుంచి పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఆ ధర్మాబాద్ గోడౌన్లో డంప్ చేసి అది పాలిష్ చేసి మళ్ళీ అతను ఉన్న ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీస్, పెద్ద లారీస్ ఉంటాయి కదా, ఆ లారీస్ ద్వారా రైస్ మిల్లర్స్కి తక్కువ రేట్కి అమ్మడం, ఇట్లాంటిది ఇతను చుట్టుపక్కల 4-5 డిస్ట్రిక్ట్స్లో చేస్తూ ఉన్నాడు. చాలా నటోరియస్ లేడీ. ఇంతకుముందు సోఫీనగర్లో కూడా ఇట్లా చేసిందని చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే బట్టలు చింపుకొని నువ్వు రేస్ చేసామని కేసు పెడతాము అని ఓనర్ మీద బెదిరించడం ఇట్లా చేస్తుంది అని తెలిసింది. సో ఈ ఇండ్ల మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నారో అలాంటి ఇల్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం అట్లాంటి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్డీఓ ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎవరు కూడా రెంట్కి ఇవ్వద్దు. దీనివల్ల చాలామంది అమాయకమైన మహిళలు ప్రలోభాలకి లోన్ అయ్యి అక్కడికి రావడం జరుగుతుంది. కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ని కూడా బలవంతంగా తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు సమకూర్చినందుకు ఏలేటి మహేశ్వరరెడ్డి చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలకులు పట్టణ సుందరీకరణ పేరిట నిధులు పక్కదారి పట్టించి ధనార్జన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిశల అర్జున్, సీనియర్ నాయకులు ఆటపు సుధాకర్, యువ నాయకులు జుట్టు దినేష్, శ్రీ రామోజీ నరేష్, కొండాజీ తదితరులు పాల్గొన్నారు. भारत माता की नरेंद्र मोदी नायकत्व, 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 नरेंद्र मोदी नायकत्व, भारत माता की
మహేషన్న నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై మహేషన్న జై మహేషన్న భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం మహేషన్న నాయకత్వం జై మహేషన్న గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్మల్ అభివృద్ధి కుంటుపడింది. ఆ కుంటుపడిన విషయంలో మహేష్ అన్న గెలిచిన తర్వాత నిర్మల్కి ఒక అభివృద్ధి ప్రదంలో నడిపించాలి. పట్టణంలో ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. వారికి వర్షాకాలం వస్తే ట్రైన్లు లేక సీసీ రోడ్ లేక బుద్ధమైన నిర్మల్ని చూసి మహేష్ అన్న నిర్మల్ అభివృద్ధి కోసం ప్రజల మౌలిక సదుపాయాల కోసం 15 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే మా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మహేష్ అన్న గారు 42 కోట్ల మురుగునీటి శుద్ధీకరణ కోసము 42 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే నిర్మల్ మంచినీటి సదుపాయాల కోసం అమృత్ పథకం కింద 62 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి అన్కరప్షన్ నాయకుడు మనకు దొరకడం మనం చాలా అదృష్టం. మహేష్ అన్న గారు ఇలాగే ఎన్నో నిధులు తీసుకొచ్చి నిర్మల్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ముఖ్యంగా మహేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏదైతే ఈరోజు ప్రియాస్ నగర్లో మహేష్ అన్న గారు మన నిర్మల్ అభివృద్ధి కోసం నిర్మల్ పట్టణంలోని ప్రియాస్ నగర్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు నీటి సమస్యలు వర్షం పడితే చాలు ఇంట్లోకి నీరు రావడం నడవలేని స్థితిలో ఈ కాలనీ ఉంది. దీన్ని స్పందించి మహేష్ అన్న గారు ఇన్స్పెక్షన్ చేసి మా ఆఫీసర్లతో వచ్చి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో వారందరి దగ్గర సేకరించి ఇట్టి ఫండ్ని వెంటనే విడుదల చేసి ఈ ప్రియాస్ నగర్ వారికే కాకుండా నిర్మల్ పట్టణంలో ప్రతి ఒక్క కాలనీని అభివృద్ధి చేసి మహేష్ అన్న గారు ఈ అభివృద్ధి మనిషి అని చెప్పి మచ్చలేని మనిషి అని చెప్పి నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంపై సమీక్ష సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇప్పటి వరకు మంజూరైన ఇండ్లు, మార్కౌట్, బేస్మెంట్ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30 లోపు అనుమతులు పొందిన ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట్ అడ్వకేట్ను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రత్నం బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భారత్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై కులపరమైన వ్యాఖ్యలు చేసిన 2 సిద్దిపేట్ అడ్వకేట్ను సభ్యత్వం నుంచి తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి రద్దు చేయాలని అన్నారు. అలాగే సిద్దిపేట్ బార్ కౌన్సిల్ సైతం వారు న్యాయవాది వృత్తిలో కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ మండలాల విద్యా అధికారులందరికీ తెలియజేయమనగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ తరపున యాజమాన్యాల పాఠశాలలు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం మరియు షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ను కాంప్లెక్స్ పరిధిలో మరియు మండలాల పరిధిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపాలని మనవి చేశారు. ఈ పోటీలన్నీ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. వైభవంగా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పలు మండపాలలో ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వ్యభిచారం, ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం. నిర్మల్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ 2 మహిళలతో పాటు ఒక వ్యక్తి అరెస్టు. ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. తిరిగి ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.